అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ స్కూల్స్ రీఓపెన్ అయినాయి కదండి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఎలా పెట్టిస్తే వాళ్ళు ఇష్టంగా లంచ్ బాక్స్ ఖాళీ చేస్తారో ప్రతి తల్లికి అదొక టెన్షన్ ఉంటుందండి. ఆ టెన్షన్ ఏమీ అవసరం లేదు. మన శారదాస్ ఛానల్లో ఎప్పటికప్పుడు రైస్ ఐటమ్స్ అంటే లంచ్ బాక్స్ రైస్ ఐటమ్స్ సింపుల్గా చేసుకునే విధంగా రోజు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. మీకు చక్కగా ఉపయోగపడుతుంది. మరెందుకు ఆలస్యం, పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మామూలుగా మనము అన్నం వండుకునే బియ్యం ఉంటాయి కదండి, అవి 1 కప్పు వేసుకొని చక్కగా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. నేనైతే ఒక చిన్న కప్పుకి చెప్తున్నానండి కొలతలు అనేవి. మీరు ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. చక్కగా 2 సార్లు శుభ్రం చేసి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసి మూత పెట్టి అరగంట నానిన తరువాత కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది ఉడికేలోపు మనము ఈ రైస్కు అవసరమైన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, మిరియాలు, ఇంగువ, తగినంత ఉప్పు, నిమ్మకాయ, పసుపు ఈ రైస్కి అవసరమవుతుందండి. మరి తయారీ విధానం: ఒక చిన్న ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ఒక 15 నుంచి 20 వరకు, అంటే మనము తీసుకునే రైసును బట్టి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. 1 స్పూను మిరియాలు వేసుకొని ఇందులో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకొని ఇందులోనే 1 గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఇంగువ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకులో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇదంతా చల్లారిన తరువాత మిక్సీకి వేసుకోవాలండి. మనకు ఈలోపు చక్కగా అన్నం అనేది ఉడికింది చూడండి. అంటే నేను ఈ గిన్నెను అలాగనే రైస్ కుక్కర్ ఉంటుంది కదండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కరు, ఆ గిన్నెలో కాస్త వాటర్ పోసి ఈ గిన్నెలో అలానే పెట్టేస్తాను. చక్కగా ఉడికింది. ఈ ఉడికించినటువంటి అన్నాన్ని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత కలుపుకుంటేనే మనకి రుచిగా ఉంటుంది. పులిహోర కానీ ఇలా దద్దోజనము ఈ రైసులు కలిపేదానికి మనము పొడి పొడిగా చల్లారిన తరువాతనే కలుపుకోవాలి. ఇది చల్లారేలోపు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చిన్న బ్లెండర్ జార్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకోవాలి. లేదంటే రోల్ ఉంటే చక్కగా రోట్లో కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. మిక్సీకి వేసేటప్పుడు కూడా మెత్తగా వేయకుండా కచ్చాపచ్చాగా వేసుకుంటే సరిపోతుంది. మిక్సీకి వేసేటప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసి, వాటర్ ఏమీ అవసరం లేదండి. నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా కొంచెం పలుకుగా వేసుకుంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఆ చల్లారినటువంటి అన్నంలో వేసి కలుపుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా కమ్మని రైసు. ఈ రైసు జలుబు చేసిన నోటికి చాలా రుచిగా ఉంటుందండి. చివర్లో 1 చెక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా చేసినటువంటి రైసు పిల్లల బాక్సులోకి పెట్టివ్వండి, వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా రైస్ చేసిన రోజు ఆనియన్ ఆమ్లెట్ చేసి ఇచ్చారనుకోండి, దాంట్లో పెట్టుకొని తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఆమ్లెట్ కోసము ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కాస్త పసుపు, కాస్త కారము, రుచికి తగినంత ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కాస్త వేసుకుంటే రుచిగా ఉంటుందండి. ఇవన్నీ వేసిన తరువాత ఒక్కసారి కలిపి 2 కోడిగుడ్లను అయితే నేను ఇక్కడ ఆమ్లెట్ చేయాలనుకుంటున్నాను. చక్కగా 2 కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేసి కాస్త ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ఆమ్లెట్ అనేది మెత్తగా రుచిగా వస్తుంది.
ఇలా కలిపినటువంటి మిశ్రమంతో మనం ముందు ఉల్లిపాయలు వెల్లుల్లి వేయించుకున్నాం కదండి, ఆ ఫ్రై ప్యాన్లోనే అర స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఎగ్గు మిశ్రమం ఉంది కదా, అది మొత్తం వేసుకుంటే సరిపోతుంది. ఇది హై ఫ్లేమ్లో ఉడికించకుండా, అంటే మనము ఆనియన్ వేసాం కాబట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మనము ఉడికించుకుంటే లోపల వరకు చక్కగా ఉడుకుతుందండి. అటువైపు కాలిన తరువాత గరిటె సహాయంతో ఇటువైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు తిప్పిన తర్వాత మూత పెట్టనవసరం లేదండి. మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కాల్చుకుంటే ఎంతో కమ్మనైన ఆనియన్ ఆమ్లెట్ రెడీ. చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకి కమ్మని రైస్ ఆనియన్ ఆమ్లెట్ రెడీ. ఇలా పిల్లల లంచ్ బాక్స్లో పెట్టివ్వండి. నేను చెప్తున్నాను, ఆ రోజు వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేసావు మమ్మీ, మళ్ళీ కూడా ఈ రైసే తయారు చెయ్యి అని అడుగుతారండి. చూడండి, రేపు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అంటే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.